హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళు, తల్లిపాలు లేని వాళ్ళు బాటిల్ ఫీడ్ చేయాల్సి వస్తుంది కదా! ఆ బాటిల్ ఫీడ్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి? అవన్నీ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే క్లియర్‌గా అర్థమవుతుంది మీకు. హాయ్ అండి. ఈ వీడియో ఏంటంటే బాటిల్ ఫీడ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అవన్నీ ఈ వీడియోలో చూసేయండి. ముఖ్యంగా ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే స్మాల్ సైజు నిప్పలున్నవి తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి పొర పోకుండా తాపించగలము. ఏ మంత్స్ నుంచి ఏ సైజు వాడాలనేది ఇక్కడ మీకు చూపించాను చూడండి స్క్రీన్‌లో. అలా యూజ్ చేయాలి. అంతేకాకుండా మనం న్యూ బార్న్ బేబీస్‌కి యూజ్ చేసే బాటిల్ అనేది ఫస్ట్ టైం స్మాల్ సైజ్ బాటిల్ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి క్వాంటిటీ అనేది ఈజీగా ఇవ్వగలుగుతాము. నేను స్క్రీన్‌లో చూపిస్తున్నాను చూడండి. ఇలా స్మాల్ సైజ్ తీసుకోవాలి న్యూ బార్న్ బేబీస్‌కి. అలా తీసుకోవడం వల్ల నిప్పలనేది స్మాల్‌గా వస్తుంది. వాళ్ళకి తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళ నోరనేది చిన్నగా ఉంటుంది కదా! న్యూ బార్న్ బేబీస్‌కి పుట్టినప్పుడు. ఇలా స్మాల్ సైజ్ బాటిల్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉంటుంది ఇవ్వడానికి. అంతేకాకుండా బాటిల్ ఫీడింగ్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్ బాటిల్ అనేది నీట్‌గా స్టెరిలైజ్ చేయాలి. స్టెరిలైజ్ చేసి ఆరిన తర్వాతే మనం వాళ్ళకి బాటిల్ ఫీడ్ అనేది చేయాలి. బాటిల్ ఫీడ్ చేసేటప్పుడు ఎలా పడితే అలా కూడా చేసేయకూడదు. అలా చేయడం వల్ల వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ముఖ్యంగా మనం బాటిల్ ఫీడ్ చేసేటప్పుడు ఫస్ట్ మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది మన కాలనేది పైకుండాలి. వాళ్ళ తల కింద మన చెయ్యి అనేది సపోర్ట్‌గా కంపల్సరీ ఉండాలి. అలా ఉండి వాళ్ళ హెడ్ పైకుండి బాడీ మొత్తం డౌన్ అయి ఉండాలి. నేను వీడియోలో చూపించిన విధంగా బాటిల్ అనేది ఫ్లాట్‌గా ఉండాలండి. మరీ పైకి ఉండకూడదు. మరీ కిందికి కూడా ఉండకూడదు. చూస్తున్నారు కదా! నేను వీడియోలో చూపించిన విధంగా ఫీడింగ్ అనేది చేయడం వల్ల వాళ్ళకి పొర పోకుండా కంట్రోల్ చేయగలుగుతాము. మనం బాటిల్ ఫీడ్ చేసేటప్పుడు మరీ పైకి కూడా ఎత్తేయకూడదండి. బాటిల్ అనేది పూర్తిగా పైకి ఎత్తేసినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది. చూస్తున్నారు కదా! వీడియోలో చూపించిన విధంగా మరీ పైకి ఎత్తడం వల్ల మా పాప చూడండి ఎక్స్‌ప్రెషన్స్ చేంజ్ చేసింది. డౌన్ చేయగానే మళ్ళీ ఎక్స్‌ప్రెషన్ చేంజ్ చేసింది కదా! అలా బాటిల్ ఫీడ్ చేసేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా ఇవ్వాలి. ముఖ్యంగా న్యూ బార్న్ బేబీస్‌కి. అలా బాటిల్ ఫీడ్ సరిగా ఇవ్వకపోతే వాళ్ళకి పొర పోతుంది. అలా పోయినప్పుడు వాళ్ళకి పాలగురకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. పొర పోకుండా కొంచెమన్నా కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.